బయటికి రావడం తెలియక ముడుచుకున్న పద్మాన్ని చూసి కొట్టుకుంటుంటే సాయంకాలం ప్రదోష వేళలో ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయి. వచ్చి ముడుచుకుపోయిన పద్మాల్ని అవి నీళ్లు తాగేసిన తర్వాత తీసి తొండంతో గుత్తిగా పట్టుకుని పైకి తీసుకొచ్చి నేల మీద పడేసి తమ కాలుతో తొక్కుతాయి. తొక్కినప్పుడు పద్మం లోపల ఉండిపోయినటువంటి తుమ్మెద ఇస్తుంది ఏనుగు కాలు కింద పడి. పద్మ సుగంధమును లౌల్యముగా స్వీకరించి ఆ వాసన యందు అతి ప్రీతి పొందినటువంటి ఆ తుమ్మెదల జాతి అంతా కూడా కేవలము ఆ ఏనుగుల యొక్క కాళ్ల కింద పడి నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికే లౌల్యం మటికి. లేళ్లకి చెవుల యందు లౌల్యం, లేళ్ల జాతి చచ్చిపోతోంది. ఏనుగుకి స్పర్శ లౌల్యం, ఏనుగుల జాతి నశిస్తోంది. చాపకి నాలుక లౌల్యం, చాపల జాతి నశించిపోతోంది. దీపపు పురుగుకి దీపాన్ని చూడడం లౌల్యం, దీపపు పురుగుల జాతి నశించిపోతోంది. తుమ్మెదకి వాసన లౌల్యం, కీటకములన్నీ కూడా తుమ్మెదలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యమున్న కారణం చేత ఒక్కొక్క జాతి పోతోంది. మనుష్యుని విషయంలో భగవంతుడు ఏం చేశాడంటే నరుణ్ణి చేసి అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని వాడుకోగలిగిన శక్తినిచ్చి ఈ 5 ఇంద్రియములకు కూడా లౌల్యాన్ని పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు 5టి యందు లౌల్యమే. ఆఖరికి వినడం అంటే ఎంత లౌల్యమో చెప్పలేను. అది ఆఖరికి ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోతోందంటే ఆ లౌల్యమును నిగ్రహించుకోలేక కారు డ్రైవ్ చేస్తుంటాడు, ఏదో వింటుంటాడు. ఏదో 2 చక్రాల వాహనం మీద పెడతాడు, చెవుల్లో ఏదో పెట్టుకుని వింటుంటాడు. ఎలా వినపడుతుంది? పక్కవాడు చేసినటువంటి శబ్దం వినపడదు. ఎప్పుడు ఏదో తనకిష్టమైనవి అన్నవి వినడానికి యంత్ర పరికరాలని ఆధారం చేసుకుని ఎంతమంది పడిపోతున్నారు ఇవాళ. మనం ఎక్కడికి వచ్చాం, మనం ఏం చేయాలి, ఇలా ప్రవర్తించచ్చా అన్న బుద్ధి మనుష్య జన్మ యందు పొంది దాన్ని సక్రమంగా వినియోగించుకోమని పరమేశ్వరుడు ఇచ్చాడు. అది మానేసి మనం ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఉండాలన్న దానితో సంబంధం లేదు, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. వెడుతున్నది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం కోసం క్షమంగా ఒక వాహనాన్ని ఆధారం చేసుకున్నావు. ఆ వాహనం మీద వెళ్ళడం మానేసి ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని ఒక్క చేత్తో డ్రైవ్ చేయడం. ఎంతమంది చనిపోతున్నారని రికార్డ్స్ చూపించనివ్వండి, వాళ్ళ లౌల్యం నుంచి బయటికి రాడు. వెళ్ళిపోతూ నెంబర్లు నొక్కడం. ఏమని చెప్పవలసి ఉంటుంది అప్పుడు? ఇన్ని లౌల్యాలు, మిగిలిన వాటికి ఒకదాని ఎందే లౌల్యము. ఎక్కడికొచ్చాడో అక్కడ అలా ఉంటాడా? ఉండడు. ఉపన్యాసానికి వచ్చినవాడు, ఉపన్యాసం వినేవాడు ఏం చేయాలి? బుద్ధిగా కూర్చోవాలి. అందరూ కూర్చుంటే వీడొక్కడు ఎందుకు తిరుగుతూ ఉంటాడు? ఇలా వాడు తిరగకపోతే ఇప్పుడు కొంపలు పడిపోతాయా? వాడు ఒక్కడు తిరుగుతుంటాడు. ఎందుకు అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం చేతకానితనం, సందర్భశుద్ధి లేకపోవడం. అసలు ముందు వాడు నేర్చుకుంటే వాడు కార్యకర్తగా మిగిలిన వాళ్ళకి ఏం చేయాలో నేర్చుకోవచ్చు. అసలు వాడికే తిరగకూడదన్న విషయం తెలియదు, వాడు కార్యకర్త ఏమిటి, ఇక సభలో వాడే నిర్వహణ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో తెలియని తనం ఏర్పడిపోతే దాన్ని లౌల్యం అంటారు, అర్థం లేని ప్రవర్తన. కాబట్టి శబ్ద స్పర్శ ముట్టుకోవడం విషయంలో లౌల్యం. అరే మనం అలా ముట్టుకోకూడదురా, ప్రతిదాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే లోపల పైశాచికత్వం ప్రబలుతుంది. అందులో కలియుగంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. త్రేతాయుగం వరకు, ద్వాపర యుగం వరకు రాక్షసులకు ఉపాధి ఉంది, వాళ్ళకి వేరే శరీరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఒక్క కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే రాక్షసులకు వేరు శరీరం ఇవ్వలేదు, నువ్వు మనుష్యుల యొక్క మనస్సు యందు కూర్చోమన్నాడు. ఇప్పుడు మనుష్యుల మనస్సే రాక్షసుల యొక్క శరీరం. అందుకే వేరు శరీరం ఉండదు. లోపలికి పుచ్చుకునేవి ఇంద్రియాలు, కిటికీలు. వీటిలోంచి లోపలికి పుచ్చుకుంటున్నవి మంచి విషయాలైతే మనసు ఊరుకుంటుంది. వినాలో అప్పుడు వింటాడు, ఎక్కడ వినాలో అక్కడ వింటాడు. అంతేగాని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ విండవు. చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక రామాయణం మీద ప్రసంగం పెట్టుకుని వింటాడు. ఓ నిజంగా ఎంత గొప్పదిరా, ఎంతటి ధార్మికుడురా రాముడు, ఆయన పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు ఆయన్ని చూసి మోహించారా? పుట్టింది క్షత్రియ కులంలోనా,
తండ్రి దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలా? ఆయన దక్షిణ నాయకత్వంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టాడా? ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించిన తప్పు లేని చోట పుట్టాడా? అటువంటి వాడయ్యుండి మహానుభావుడు సీతమ్మకి తప్ప నా జీవితంలో భార్యాస్థానంలో వేరొకరికి స్థానం లేదు అని ఏకపత్ని వ్రతుడై అలా కట్టుబడ్డా? ఒరే, కట్టుబడడం అన్నది మనలో ఉంది తప్ప కట్టుబాటు అన్నది మనం పెట్టుకోకపోతే ఏదైనా చేసేయచ్చు. లోకంలో తప్పు చేయడాన్ని ఏవీ ఆపలేవు. భగవద్గీత నా ఎదురుగుండా పెట్టినా ఆపదవు, రామాయణ భారత భాగవతాలు పెట్టినా ఆపవు. ఏది ఆపుతుందంటే మనసు ఒకటే ఆపుతుంది, సంస్కారవంతమైతే. విశ్వనాథ సత్యనారాయణ గారు చెలీలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు. సముద్రం అంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి. ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దాం అనుకుందనుకోండి, ఆపగలరా? మీరు ఆపుతారా? నేను ఆపుతానా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది. చెలీలి కట్ట, నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెడతా ఇలా వస్తా, అంతే. ఇది దాటి వెళ్ళను, ఆడను అంతే. ఎందుకని? అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళదవుతుంది. అందుకు నేను దాటనంతే. పురుషుడు కూడా అంతే, చెలియలి కట్ట, ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెనొక్కదాన్ని. మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే, నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి, అభయ చట్టం వచ్చినట్టు. ఏ చట్టాలు అక్కర్లేదు, లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఆ సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ భాగవతం, ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులోకి ఎడుతున్నవన్నీ దుష్ట స్వభావాలు, దుష్టగుణాలే అనుకోండి, లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్, దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి, ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు. అది మళ్ళీ వాళ్ళకి అందించేయాలి, అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా, అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను? కాబట్టి వద్దు. అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని, మూటలు కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యానిలోష్టవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారనుకోండి, నేను ఎంత బాధపడతాను? కాబట్టి నేను వాళ్ళని ఆ మాట అన్ను. శాస్త్రాన్ని ఆశ్రయిస్తే, నేను ఇందాక మీతో అన్నానే, కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు బ్రేక్ ఉండుట అని మీతో అన్నాను. అరే, మనం అలా చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు. నిగ్రహ శక్తి అలవాటు అవుతుంది. దానికే శాస్త్రమునందు ధర్మము అని పేరు. ఒకవేళ నీ మనసు పొంగింది కదా అని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి సుఖాన్ని అనుభవించేటటువంటి పశుతత్వాన్ని మనిషి పొందకూడదు. మనుష్యుడు మనుష్యునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే దానికి ఒక్కటే కారణమవుతుంది, ధర్మము కారణమవుతుంది. ఆ ధర్మం ఒకటి కారణమైందనుకోండి. అందుకే మన శాస్త్రాలకున్న గొప్పతనం ఎక్కడుందంటే, సమస్య చెప్పి ఎప్పుడూ వదిలిపెట్టవు, సమస్యకి పరిష్కారం చెప్తాయి. మనకి ఉపనిషత్తు ఏమంటుందంటే, మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీ నీకు కనపడింది, ఆమె యందు మాతృభావన చెయ్యి. పరద్రవ్యానిలోష్టవత్,
నీది కాదు ఇతరులది కనపడింది, బెడ్డ ముక్క అన్న భావన చెయ్యి. అలాగే ఎవరో ఒకడు కనపడ్డాడు, నీలో ఉన్న ఆత్మ అతనిలో ఉన్న ఆత్మ అనేటటువంటి భావనని నువ్వు సుస్థిరం చేసుకో మనసులో. ఇప్పుడు పరిష్కారం చెప్పింది. నేను నా మనసు ఎప్పుడైనా గాడి తప్పిందనుకోండి, తప్పి ఎవరో ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది, కనపడగానే అబ్బా ఆవిడ ఎంత బాగుందో అన్న బుద్ధి నా ఎందుకు కదిలింది అనుకోండి, ఒకవేళ నా మనసులో అటువంటి తరంగం వచ్చింది అనుకోండి, అవును అందంగా ఉండకపోవడమే. ప్రతిరోజు ఉదయం వేళ నువ్వు ఏ కంచి కామాక్షి పరదేవత పాద దర్శనం చేస్తావో, ఏ కామాక్షి పరదేవత పాదములు కడిగి తీర్థం పుచ్చుకుంటావో, ఏ కామాక్షి పరదేవత పాదములకు నమస్కారం చేస్తావో, ఆ అమ్మల గన్న యమ్మ ఇవ్వాల నీకు దర్శనమివ్వడానికి నీ ముందు ఆమెగా నించుంది. ఆమె పాదముల వంక చూడు అన్నారనుకోండి, వెంటనే మనసు పరమభక్తితో 2 చేతులెత్తి ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి నా తల్లి కామాక్షి అంటుంది. అప్పుడు రాత్రి 11 అవనివ్వండి 12 అవనివ్వండి, నోటి వెంట అమ్మా అని వస్తుంది. ఏమమ్మా ఒక్కరు నిలబడిపోయారు, ఏమైనా ఇబ్బందా? అయ్యా నాకు తెలీదు, ఫలానా చోట అవసరం ఉంది వెళదామని వచ్చాను, నాకేం తెలియదు, రెండమ్మా నేను దింపుతాను. కడుపున పుట్టిన బిడ్డ తల్లిని ఎలా తీసుకెడతాడో అలా తీసుకెళ్ళి దిగబట్టగలవు. ఎప్పుడు? మాతృవత్ పరదారేషు. ఆ భావన సంస్కారాన్ని మనసు పొందితే శాస్త్రం మనకి దాన్ని నేర్పింది. ఆడతనాన్ని చూశావా పొంగుతుంది, అమ్మతనాన్ని చూశావా వెనక్కి వెళ్తుంది. కింద ఆడతనాన్ని చూడడం అన్న అగ్నిహోత్రం పెడితే మనసు పొంగడం మొదలు పెడుతుంది. అమ్మతనాన్ని చూడడం అన్న నీళ్లు చల్లితే మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. నీ చూపు మార్చుకో. పై చూపుదే ఉంది, ఈ చూపులో దోషం ఏమి ఉండదు. ఈ చూపు చూడడం దాని ధర్మం చూస్తుంది, కానీ నువ్వు తరించిపోతున్నావా నశించిపోతున్నావా అన్నది దేని బట్టి ఉంటుందంటే లోచూపుని బట్టి ఉంటుంది. పై చూపు చూడడం ఏం తప్పు కాదు, లోచూపు ఎందుకు చూస్తోంది? నేను నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఒక స్త్రీ వంక చూసి అలా చూస్తున్నాను అనుకోండి, ఏమీ దుర్మార్గుడిని చెప్తాడు ఇలా చూస్తున్నాడు అని ఆవిడే అనుకోవచ్చు. కానీ నేను ఆవిడ మెడలో మంగళసూత్రాలు చూసి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభితకం ధర, కాముండి కాల్చిన పరమశివుణ్ణి తపస్సు చేసి ఆ పర్ణాదేవి అయి మా అమ్మ కట్టుకున్న మంగళసూత్రాన్ని వ్యాసుడంతా అభినందించి మాట్లాడాడే, మా అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రం ఎటువంటిదో ఏ ఆడదాని మెడలో ఉన్న మంగళసూత్రమైనా అంతదే అని ఆ మంగళసూత్రం వంక చూసి వ్యాసుడు చెప్పిన నామాన్ని గుర్తు తెచ్చుకుని కామాక్షి పరదేవత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తలుచుకుని పరవశించిపోతున్నాను అనుకోండి. ఒకవేళ నేను చూస్తున్న చూపుని నా ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ తప్పు పట్టినా నాకేం దోషం రాదు. ఎందుకని రాదు అంటే లోచూపు ప్రధానమై ఉంటుంది. లోచూపు సంస్కారాన్ని పొందాలి అంటే శాస్త్రము గురువు ఈ 2 ఆధారములై ఉంటాయి. ఇవి 2 ఆధారములైతే ధర్మం అన్నది జీవితంలో అలవాటైతే గాడి తప్పకుండా నిగ్రహించుకోగలిగే శక్తి మనుష్యులకు వస్తుంది. అప్పుడు ఏది వినాలి ఎందుకు వినాలి నిగ్రహం వస్తుంది. ఏది పడితే అది ఊరికేదో ఉత్సాహం పుట్టడానికి వినడం. వినడం దేని కొరకు వింటాడంటే సంస్కార బలంగా మాట్లాడడానికి వింటాడు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం కోసం క్షేమంగా ఒక వాహనాన్ని ఆధారం చేసుకున్నావు. ఆ వాహనం మీద వెళ్ళడం మానేసి ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని ఒక్క చేత్తో డ్రైవ్ చేయడం. ఎంతమంది చనిపోతున్నారని రికార్డ్స్ చూపించనివ్వండి, వాళ్ళ లౌల్యం నుంచి బయటికి రాడు. వెళ్ళిపోతూ నెంబర్లు నొక్కడం. ఏమని చెప్పవలసి ఉంటుంది అప్పుడు? ఎన్ని లౌల్యాలు, మిగిలిన వాటికి ఒకదాని ఎందే లౌల్యము. ఎక్కడికొచ్చాడో అక్కడ అలా ఉంటాడా? ఉండడు. ఉపన్యాసానికి వచ్చినవాడు ఉపన్యాసం వినేవాడు ఏం చేయాలి? బుద్ధిగా కూర్చోవాలి. అందరూ కూర్చుంటే వీడొక్కడు ఎందుకు తిరుగుతుంటాడు? ఇలా వాడు తిరగకపోతే ఇప్పుడు కొంపలు పడిపోతాయా? వాడు ఒక్కడు తిరుగుతుంటాడు. ఎందుకు అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం చేతకానితనం, సందర్భశుద్ధి లేకపోవడం. అసలు ముందు వాడు నేర్చుకుంటే వాడు కార్యకర్తగా మిగిలిన వాళ్ళకి ఏం చేయాలో నేర్చుకోవచ్చు. అసలు వాడికే తిరగకూడదన్న విషయం తెలియదు, వాడు కార్యకర్త ఏమిటి? ఇక సభలో వాడే నిర్వహణ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో తెలియనితనం ఏర్పడిపోతే దాన్ని లౌల్యం అంటారు, అర్థం లేని ప్రవర్తన. కాబట్టి శబ్ద స్పర్శ ముట్టుకోవడం విషయంలో లౌల్యం.
అరే మనం అలా ముట్టుకోకూడదురా, ప్రతిదాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే లోపల పైశాచికత్వం ప్రబలుతుంది. అందులో కలియుగంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. త్రేతాయుగం వరకు, ద్వాపర యుగం వరకు రాక్షసులకు ఉపాధి ఉంది, వాళ్ళకి వేరే శరీరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఒక్క కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే రాక్షసులకు వేరు శరీరం ఇవ్వలేదు, నువ్వు మనుష్యుల యొక్క మనస్సు యందు కూర్చోమన్నాడు. ఇప్పుడు మనుష్యుల మనస్సే రాక్షసుల యొక్క శరీరం. అందుకే వేరు శరీరం ఉండదు. లోపలికి పుచ్చుకునేవి ఇంద్రియాలు, కిటికీలు. వీటిలోంచి లోపలికి పుచ్చుకుంటున్నవి మంచి విషయాలైతే మనసు ఊరుకుంటుంది. లేదనుకోండి అగ్నిహోత్రం పెట్టినట్టే పాలు పొంగినట్టు పొంగుతుంది. ఇప్పుడు శబ్దము చేత లౌల్యము, స్పర్శ చేత లౌల్యము, రూపము చేత లౌల్యము. కళ్ళు విప్పితే అరే మనం అలా చూడకూడదు అన్న భావన లేదు, అన్నిటినీ చూడాలన్న తాపత్రయమే. గంధ, వాసన, ఇది పీల్చకూడదని లేదు. ఎంత విపరీతమైనటువంటి గంధలౌల్యమో, అంత గంధలౌల్యం పెరిగిపోయిన కారణం చేతనే స్నానాలు తగ్గిపోయాయి. పూర్వం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం స్నానం చేయడం ఉండేది. ఇప్పుడు స్నానం అక్కర్లేదు. ఆ చెమట గుడ్డలే కట్టేసుకుని ఓసారి ఇలా ఎత్తి ఓ సీసా ఇలా కొట్టుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. లోపల శరీరం ఎంత కుళ్ళిపోతోందో, ఎన్ని పుళ్ళు పుట్టాయో, ఎన్ని మచ్చలు పడుతున్నాయో ఎవ్వడికి తెలియక్కర్లా. అంత దూరం నుంచే వాసన. గంధ, ఎంత గంధలౌల్యమో, అర్థం లేని గంధలౌల్యం. మనుష్యునకు 5టి యందు లౌల్యాన్ని పెట్టాడు పరమాత్మ. ఇప్పుడు 5టి యందు లౌల్యం ఉన్నటువంటి వాడు పాడైపోకుండా తనని తాను నిగ్రహించుకోవడం అంటే అక్కడుంది అసలు ప్రయత్నం అంతా. లోకంలో పాడు చేసేటటువంటి వస్తువులు అనేకం ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు అలా ఉండకుండా ఉండకపోతే ప్రయాణము, ప్రమాదము అన్న 2 మాటలు ఉండవు. ఇప్పుడు నేను కాకినాడ నుంచి అనకాపల్లి రావాలనుకోండి, కారుకి బ్రేక్ ఎందుకండి, యాక్సిలరేటర్ ఒకటి చాలు. నేను ఎన్ని గంటలకు వెళ్ళాలో అన్ని గంటలకు వెళ్ళడానికి తగిన వేగంతో వెళ్ళిపోవడానికి యాక్సిలరేటర్ ఒకటి ఉంటే చాలు. మరి బ్రేక్ ఎందుకు అంటే, అంత వేగంతో నేను రావడం ఒకటే ప్రయోజనం కాదు, అంత వేగంగా కార్లు తిరుగుతాయని తెలియనటువంటి ఓ పిల్లవాడు పరిగెత్తాడు రోడ్డుకి అడ్డంగా. అప్పుడు ఆ పిల్లవాడిని రక్షించడానికి ఓ బ్రేక్ ఉండాలి, లేకపోతే పిల్లవాడు ఏమైపోతాడు? కారుకి పరిగెత్తడానికి యాక్సిలరేటర్తో పాటు అవసరమైతే ఆగడానికి బ్రేక్ ఎలా కావాలో, నిన్ను పాడు చేసేవి లోకంలో అనేకం కనపడుతున్నా వాటికి వశం కాకుండా ఉండడానికి లోపలి బ్రేకు సంస్కారం కావాలి. ఆ సంస్కార బలం లేదనుకోండి, అయిన దానికి కాందానికి అర్థం పర్థం లేకుండా ఇంకా విజృంభించిపోయి ఇక అయ్యో ఇలా నేను సుఖాన్ని అనుభవించచ్చా అన్న మాట ఉండదంతే. ఇంకా లోకంలో విచక్షణ అనేటటువంటిది పోతుంది. బుద్ధి విచక్షణతో ఆలోచించుట ఆ మాట ఉండదు. నేను మీతో అర్థం అవ్వడానికి అంతకన్నా సభలో వివరణ చెయ్యకూడదు కాబట్టి ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. పాలు అగ్నిహోత్రం మీద ఉంటే పొంగుతాయి తెలుసు. పాలు అగ్నిహోత్రం మీదే ఉండిపోయాయి అనుకోండి, పొంగిపోయిన పాలు ఏమైపోవాలి? ఆ పొంగిపోయి మళ్ళీ తమంత తాము వెనక్కి వెళ్ళవు. పొంగి 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 పొయ్యిలో పడిపోతాయి. ఎవరికైనా పనికొస్తాయా? ఎవ్వరికీ పనికిరావు. ఇంకా ఏ వయసునందు ఏది ఆశ్రయంగా బుద్ధికి ఇవ్వాలో అది ఇవ్వని నాడు ఉద్రేకాన్ని కల్పిస్తే చిట్ట చివరికి ఏమవుతుంది అంటే ప్రపంచంలోనూ దేశంలోనూ నిర్భయ చట్టాలు రావలసి ఉంటుంది. కారణం, మనసుకి ఇస్తున్న ఆశ్రయము మంచిది కాదు. ఈ మాట నేను చెప్పేటప్పుడు సామాజిక బాధ్యత గురించి కూడా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పెద్దలకి కూడా ఓ కర్తవ్యం ఉంటుంది. అమాయకత్వంతో ఉన్నవాళ్ళు, యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి వాళ్ళు మనసు పొంగి తప్పు చెయ్యకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళ యొక్క మనసులు నిష్కారణంగా పొంగడానికి ఏవి కారణములో వాటిని చాలా విరివిగా దొరకకుండా నియంత్రించవలసినటువంటి అవసరం కూడా పెద్దల మీద ఉంటుంది. వీధిలోకెడితే కంటికి కనపడకూడనివి కనపడుతుండడం, దేవాలయం ఉన్నా, పిల్లలు చదువుకునే పాఠశాల ఉన్నా సరే వీధికి 2 వైపులా మద్యపానశాలలు ఉండడం, ఎవరు ఎలా బట్ట కట్టుకోవాలో అలా బట్ట కట్టుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుండడం, ఇవన్నీ చిట్ట చివరికి ఏం చేస్తాయంటే ప్రమాదాలు తీసుకొస్తాయి. అలా తీసుకురాకుండా ఉండాలి అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని ఆశ్రయిస్తే
నేను ఇందాక మీతో అన్నానే, కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు బ్రేక్ ఉండుట అని మీతో అన్నాను. అరే మనం అలా చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు. నిగ్రహ శక్తి అలవాటు అవుతుంది. దానికే శాస్త్రమునందు ధర్మము అని పేరు. ఒకవేళ నీ మనసు పొంగింది కదా అని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి సుఖాన్ని అనుభవించేటటువంటి పశుతత్వాన్ని మనిషి పొందకూడదు. మనుష్యుడు మనుష్యునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే దానికి ఒక్కటే కారణమవుతుంది, ధర్మము కారణమవుతుంది. ఆ ధర్మం ఒకటి కారణమైందనుకోండి. అందుకే మన శాస్త్రాలకున్న గొప్పతనం ఎక్కడుందంటే, సమస్య చెప్పి ఎప్పుడూ వదిలిపెట్టవు, సమస్యకి పరిష్కారం చెప్తాయి. మనకి ఉపనిషత్ ఏమంటుందంటే, మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీ నీకు కనపడింది, ఆమె యందు మాతృభావన చెయ్యి. పరద్రవ్యాణిలోష్టవత్, నీది కాదు ఇతరులది కనపడింది, బెడ్డ ముక్క అన్న భావన చెయ్యి. అలాగే ఎవరో ఒకడు కనపడ్డాడు, నీలో ఉన్న ఆత్మ అతనిలో ఉన్న ఆత్మ అనేటటువంటి భావనని నువ్వు సుస్థిరం చేసుకో మనసులో. ఇప్పుడు పరిష్కారం చెప్పింది. నేను నా మనసు ఎప్పుడైనా గాడి తప్పిందనుకోండి, తప్పి ఎవరో ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది, కనపడగానే అబ్బా ఆవిడ ఎంత బాగుందో అన్న బుద్ధి నా ఎందుకు కదిలింది అనుకోండి. ఒకవేళ నా మనసులో అటువంటి తరంగం వచ్చింది అనుకోండి, అవును అందంగా ఉండకపోవడమే. ప్రతిరోజు ఉదయం వేళ నువ్వు ఏ కంచి కామాక్షి పరదేవత పాద దర్శనం చేస్తావో, ఏ కామాక్షి పరదేవత పాదములు కడిగి తీర్థం పుచ్చుకుంటావో, ఏ కామాక్షి పరదేవత పాదములకు నమస్కారం చేస్తావో, ఆ అమ్మలగన్న యమ్మ ఇవ్వాల నీకు దర్శనమివ్వడానికి నీ ముందు ఆమెగా నించుంది. ఆమె పాదముల వంక చూడు అన్నారనుకోండి, వెంటనే మనసు పరమభక్తితో రెండు చేతులెత్తి ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి, నా తల్లి కామాక్షి అంటుంది. అప్పుడు రాత్రి 11 అవనివ్వండి 12 అవనివ్వండి, నోటి వెంట అమ్మా అని వస్తుంది. ఏమమ్మా ఒక్కరు నిలబడిపోయారు, ఏమైనా ఇబ్బందా? అయ్యా నాకు తెలీదు, ఫలానా చోట అవసరం ఉంది వెళదామని వచ్చాను, నాకేం తెలియదు, రెండమ్మా నేను దింపుతాను. కడుపున పుట్టిన బిడ్డ తల్లిని ఎలా తీసుకెడతాడో అలా తీసుకెళ్ళి దిగబట్టగలవు. ఎప్పుడు? మాతృవత్ పరదారేషు. ఆ భావన సంస్కారాన్ని మనసు పొందితే, శాస్త్రం మనకి దాన్ని నేర్పింది. ఆడతనాన్ని చూశావా పొంగుతుంది, అమ్మతనాన్ని చూశావా వెనక్కి వెళ్తుంది. కింద ఆడతనాన్ని చూడడం అన్న అగ్నిహోత్రం పెడితే మనసు పొంగడం మొదలు పెడుతుంది. అమ్మతనాన్ని చూడడం అన్న నీళ్లు చల్లితే మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. నీ చూపు మార్చుకో. పై చూపుదే ఉంది, ఈ చూపులో దోషం ఏమి ఉండదు. ఈ చూపు చూడడం దాని ధర్మం చూస్తుంది. కానీ నువ్వు తరించిపోతున్నావా నశించిపోతున్నావా అన్నది దేని బట్టి ఉంటుందంటే లోచూపుని బట్టి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.